गुरु प्रभु महाराज की जय बोलो सद्गुरु प्रभु महाराज की మరి పెద్దలు వేద గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తార్య సద్గురుభ్యో నమో నమః. మద్గురుదేవులు సీతాపల్మండి అధ్యక్షులు శ్రీ సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తార్యులు. అయితే వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ పరిపూర్ణానంద షేక్ అబ్బాసాచార్యులు మరి వారి యొక్క పాదపద్మములకు, ఇక శ్రీ అచల పరిపూర్ణ శ్రీ మిట్టపల్లి కృష్ణమూర్తార్యులు వారి యొక్క పాదపద్మములకు, ఇక అనేకులు పెద్దలు ఉన్నారు కాబట్టి వారి అందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు పేరు పేరున తెలుపుకుంటున్నాను. సభలో ఆసీనులైనటువంటి పెద్దలు, గురుమాతలు, నా యొక్క సోదరీమణులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు, ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి సభలో చాలామంది పెద్దలు ఉన్నారు. మరి అబ్బాస్ నాయనే ఒక అర్ధగంటలోనే సభను ఉపన్యాసాన్ని ముగించుకున్నారు కాబట్టి మరి మనకు ఇంకొక సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తక్కువ సమయం అని చెప్పేసి అన్నారు కాబట్టి తక్కువ సమయంలోనే విషయాన్ని మనం తెలియజేసుకోవాలి. అమ్మగారు డాక్టర్ విశాలాక్షి అమ్మగారు కఠోపనిషత్తు గురించి, ఆ యొక్క నచికేతుడి గురించి ఎన్నో విషయాలు చెప్పినారు. నచికేతుడు అసలు ఏమిటి, యమధర్మరాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ తండ్రి యొక్క భావన చేత అని చెప్పి పెద్దలు ఇంకా చాలా చాలా చెప్పే సమర్థత వాళ్ళకి అవకాశం ఇస్తే 3 గంటలు 4 గంటలు ఏకదాటిగా చెప్పగలరు. కాబట్టి ఇక్కడ మనకి గురుగీతలో దానికంటే ముందు పరిపూర్ణ భావం అనే మాటకు వస్తే మన పెద్దలు, మన పూర్వీకులు శివరామ దీక్షితులు కానీ, ఇంకా పెద్దలు శ్రీధర స్వాముల వారు, ఇక శ్రీమద్ భాగవత కృష్ణదేశ ప్రభువుల వారు, అంతకుముందు వేమన్న గారు, ఇలా ఈ యొక్క పరిపూర్ణ భావాన్ని ఏ విధంగా చెప్పినారంటే, వజ్రాల్ని కాకులు తింటే పొట్టలు పగిలి సస్తాయని, అంశాలు తింటే జీర్ణం చేసుకుంటాయని కూడా చెప్పినారు. కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణ భావం, పరిపూర్ణ బోధ మనకి గురుసేవ చేస్తేనే 12 సంవత్సరాలు, వాళ్ళకి 12 సంవత్సరాలు పట్టింది, మనకి మినిమం 20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ పరిపూర్ణ బోధ. కాబట్టి ఏదో మనం కందార్థంలో మన అనుభవం, ఒక గురుగీత శ్లోకం, ఇంకొకటి శీర్షపద్యంలో తెలుపుకోవాలి తప్ప కానీ అది ఏమన్నారంటే ఇదేమో ఫిలాసఫీ అన్నారు, అదేమో సుప్రీం అన్నారు. కాబట్టి అది చాలా కఠినమైనటువంటి విషయం. కాబట్టి గురుగీతలో హృదయాంబుజేకర్ణిక మధ్య సంసం సింహాసనే సంసిత దివ్యమూర్తిం ధ్యాయేద్గురుం చంద్రకళ ప్రకాశం సచ్చి సుఖాభీష్టవరందదానం గురుగీతలో చెప్పింది. అంటే సింహాసనం అనే దివ్య స్వరూపమును ధరించిన వాడు అని చెప్పేసి, ఎవరు అంటే జీవుడే సింహాసనం అంటే స్థూల శరీరముగా ఉన్నాడు. అందులో సూక్ష్మ శరీరముగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఆత్మస్వరూపుడని, ఇంకా బ్రహ్మమని అనేక రకాల పేర్లు ఉన్నాయి. చంద్రకళవలే ప్రకాశించేటి వాడును, సత్తు సిత్తుల యొక్క కూడికతోనైనా ప్రియమగు పరమానందమైనటువంటి ఆ యొక్క పరమాత్మ, ఆ గురుస్వరూపుడు అని చెప్పడం జరిగింది. మరి పరమానందమైన ఆ వరప్రసాదము ధరించేటి ఆ గురుస్వరూపుడు, తర్వాత అటువంటి ఆయన
కమల కర్ణికా మందు ఉన్నవానిగా ధ్యానించవలను అని చెప్పేసి అన్నారు. అయితే ఈ యొక్క శ్లోకంలో మనకి చాలా విషయాలు వెళ్తాయి. అంటే మొదట శరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి ఆధారమైన వస్తువు ఉత్తమ పురుషుడని. ఎందుకంటే క్షరపురుషుండన రాదమ్మ, అక్షర పురుషుండన కాదమ్మ, చర అక్షర పురుషుల కావలి పురుషోత్తముడన మరగిన మాయి అని మనకి అవగాహన అవ్వడం కోసము ఈ యొక్క తత్వాలలో కూడా ఇమిడ్చి ఉన్నారు. కాబట్టి హృదయము అంటే హృదయానికి 3 పద్ధతులు తీసుకొచ్చినారు భాగవత కృష్ణదేశ ప్రభువుల వారు. ఏంటి అంటే వన్నీయలైదొక చోటను పన్నుగ గలసినది హృదయ పద్మంబరుచును ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బలుకుచున్నావు చుమ్మి తెలుసుటే మోక్షం అన్నావు సుమ్మి అని చెప్పేసి అన్నారు. వన్నెలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ ఎన్నడెరుంగాక ఎన్నో రీతులు పలుకుతున్నావు సుమ్మి తెలుసుటే మోక్షం అన్నావు సుమ్మి అని భాగవత కృష్ణదేశ ప్రభువుల వారు ఈ యొక్క కందార్థంలో చెప్పినారు. ఏమిటి అంటే వన్నెలు అంటే ఇక్కడ అది పిండాడానికే చెప్పినారు. వన్నెలు అంటే గుండెకాయ, మట్టి గుండెకాయ, కాజ్యము, దుబ్బ, లివరు, ఇంకా తీసుకోవాలంటే చేదుగట్టు అని కూడా చెప్పుకోవచ్చు అనుకో. ఈ 5 పదార్థాలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉన్నది గుండెకాయ లాంటి వస్తువు, అది గుండెకాయ అనుకుందాం. అది ఒక సపోర్ట్ పండులా ఉంటుంది. ఆ సపోర్ట్ పండుని ఇట్లా అడ్డంగా కోస్తే, నిలింగా కోస్తే అందులో ఒక యస్సాకారం ఉంటుంది. ఆ యస్సాకారం లోపల ఒక వాటర్, ఇంత వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో చిన్నది సూక్ష్మాతి సూక్ష్మంగా మిలుకు 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 అని మెరుస్తుంది. అదే విష్ణుమూర్తి అని భాగవత కృష్ణదేశికి ప్రభువుల వారు చెప్పినారు. మనకి కందార్థాలు మనం బయటికి రివీల్ చేసుకుంటలేము. ఎందుకంటే మనకు అదృష్టం ఉంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. అదే విష్ణుమూర్తి అని, అదే నరనారాయుడు అని చెప్పినారు. ఇది పిండాండానికే వర్తిస్తుందని చెప్పినారు. ఇంకా చెప్పినారు ఏమంటే త్వరలు 9 గల మేన్మరికి యొక్క రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దాని అగ్రమందు కలదొక్క తూటు అది ఎరుకానే పులుగుండే చోటు కుర్రాబురు గురుబోదని గొడ్డాలి చేపుని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరపోని అని చెప్పేసి అన్నారు. అది విశ్వాండానికి మనకి ఆ కంటి ద్వారా ఎర్రది నల్లది తెల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అని చెప్పేసి అన్నారు. విశ్వాండానికి తీసుకోవాలని ఇది చెప్పింది భాగవత కృష్ణదేశ ప్రభువుల వారని. ఇంకా భద్రరామ శతకంలో నీవార శోకవత్వ పీతాభాస్వ తనూపమ తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్పేసి అన్నారు. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున మార్తాండ సోమాగ్ని మండలంబుల యందు మహనీయము యొక్క నీలమేఘంబుండు మెరుపుగాను మేఘ మధ్యంబున మెరుపు మెరిచియుండు అందు నీవార శోకాగ్రముండు. ఆ శోకాగ్రమున అతి సూక్ష్మ వంబై బహిరంతరంబుల ప్రజ్వరిల్లు అని చెప్పేసి చెప్పినారు. ఇది పిండాండానికి. ఇంకా 3వది ఏంటంటే హృదయగంధి విడుటకై సదయిత ఈ బోధ దల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగములు దల్ప వలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనప్పుడు అని చెప్పేసి అన్నారు. కుదురాదు ఇవి 2 గురు శిష్యులకి లేక కదిలికి లేనట్టి గణబోధక స్థితి అని చెప్పేసి. హృదయగంధి ఎక్కడున్నది అంటే మనకి ముడిబడి కర్మము జ్ఞానము విడువక నా 2 కలిసి విశ్వమనదే అని చెప్పేసి అన్నారు. అక్కడ మనకి సహస్రారంలో చిన్న మెదడు పెద్ద మెదడు ఉన్నది. ఈ చిన్న మెదడికి పెద్ద మెదడికి ఒక ఇంటర్లింక్ ఉంది. ఆ ఇంటర్లింకు ఏమన్నారు, ఈ ముడి ఇడిచిపోవాలన్నారు. ఈ ముడి ఎప్పుడు ఇడిచిపోతుంది? గురుమూర్తి ద్వారా, అచల పరిపూర్ణ గురువు ద్వారా మనం బోధ వింటే ఆ యొక్క ముడి విడిచిపోతుంది. అప్పుడు ముడి విడిచిపోయినప్పుడే మనకి ఆ ఉన్నటువంటి వస్తువు గోచరం అవుతుంది. అంటే జన్మరాహిత్యం అవుతుందని ఈ యొక్క కందార్థాల్లో మనకి ఇంత ఈ గురుగీతలోనే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి కందార్థాలు ఇముడ్చి ఉన్నాయి. అంటే ఆ యొక్క గురుగీత చదువుతున్నామంటే అందులో ఒక అనుభవం ఈ రకంగా ఉన్నది. కాబట్టి ఇంకా అహమనదు కదా అచలము మాయ కదా లేని అహం బాయ కదా తనకు తానే అచలము అందులో ఇది ఏర్పాటు ఆయే కదా. కందార్థం చూసినారా?
మనం ఎట్లా చదువుతాము, మనం చదివే విధానం వేరే, ఇప్పుడు వచ్చే విధానం వేరే. ఎందుకంటే మనకి కొంతమంది పెద్దలు తెలిసినా కూడా చెప్పని రహస్యాలు ఉన్నాయి ఇందులో. మాయా కదా, లేని అహం బాయ కదా, తనకు తానే అచలము, అందులో ఈ ఎరుక ఏర్పాటాయే కదా, మాయనే లేదాయే కదా, మాయా చిత్ర మాయా కాదోయి, సంశయం అంతా పోయా కదయి, మాయా సమూలము మాయా చూస్తుండగా మాయమైపోయాను, మాయకే ఇది చిత్ర మాయ కాదోయి అని చెప్పేసి అన్నారు. కందార్థాల్లోనే ఇంత వ్యవహారం ఉంది. పరిపూర్ణములో దోచుచు ఎరుకే చను తనకు తాను ఏర్పడు వినుమి, త్వరటలు 9 గలదై తరతీపుల నొందుచుండి తనువాన దగుచు, అచలమును కనుగొని తానే ననుచు మరుగిట్లెరుకకు తెలియ, ఎరుకే నిల్వదు కానీ పరిపూర్ణముండు దాన్ని ఎరిగేది ఎట్లక గుర్తు. కాబట్టి పరిపూర్ణంలో దోచుచు ఎరుకే చను అన్నాడు. అంటే పరిపూర్ణములో తోచినటువంటి ఎరుక లేకపోతుంది. ఎలాగపోతుంది? 70-80 సంవత్సరాలు అయిన తర్వాత లేకపోతుంది. మరి గురువుని ఆశ్రయిస్తే ఎరుకుండగానే ఎరుకలేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎరుకే చను తనకు తానే ఉన్న దాంట్లో ఏర్పడింది. ఇక్కడ కందార్థము ఇంకా మరుగు ఇక్కడ ఇట్లా ఉన్నది. కాబట్టి త్వరటలు 9 గలదై, అంటే నవరంధ్రపురి లంకాపట్నం అని చెప్పడం జరిగింది. ఈ నవరంధ్రపురి లంకాపట్నంలో ఏముంది? 9 జిహ్వ ద్వారా జిహ్వ చాపల్యాన్ని ఎరుగుతుంది. ఇక నోటి ద్వారా మాట్లాడుతుంది, చెవుల ద్వారా శబ్దాన్ని వింటుంది, ఉదేంద్రియము ద్వారా మల విసర్జన చేసుకుంటుంది. ఇలాగా తరతీపులను నుజుతుంది ఎరుక తనువన దగుచు. ఈ ఎరుక నాకు ఆధారమై ఉన్నటువంటి వస్తువు ఏదున్నదో ఆ ఆధారమైనటువంటి వస్తువుని చూచి, అంటే అచలమును కనుక్కుని అన్నాడు. అచలం దగ్గరికి నువ్వు వెళ్తావా? పరిపూర్ణం దగ్గరికి అంటే అక్కడ ఎక్కడున్నది? మనకి తత్వాల్లో ఏం చెప్తున్నారు? కర్మచక్షువులకు కనరాని ఈ బయలు, కర్మచక్షువులకు ఇవే కర్మచక్షువులు, కనరాని ఈ బయలు దుర్మార్గ మొదలైన మర్మము తెలుసుని అన్నారు తత్వాలలోను. కాబట్టి అచలమును కనుగొని తాలేనని అక్కడ అన్నారు. మరి ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలి నుండి ఇండు లోపము లేక అని భారతకృష్ణదేశ ప్రభువుల వారు ఇట్లా అన్నారు. కాబట్టి ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. కాబట్టి మనము మన పెద్దల ద్వారా విచారించి మనము ఆ స్థితిని కలగజేసుకొని మనం లేకపోవాలని, అంటే పరబ్రహ్మ యునికి మనకి తెలియాలని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను సెలవు తీసుకుంటూ, జయ బోలో సద్గురు బ్రహ్మహరాజ్కి జయ తల సద్గురు బ్రహ్మహరాజ్కు. మరి విమలానంద శ్రీ రామగురు గారు చెప్తూ ఉంటే సమిష్టి బోధానంద ఉప్పలంతి కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా అనిపించింది. అనర్గళంగా ధారాళంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. అయితే ఇప్పుడు హృదయ పద్మము అనే విషయానికి మన భారతీయ సంస్కృతిలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సూచించారు. అచల పరిపూర్ణులు ఒక విధంగా చెప్పారు, అద్వైతంలో ఇంకో విధంగా చెప్పారు, యోగ శాస్త్రంలో ఇంకో విధంగా చెప్పారు, రమణ మహర్షి జ్ఞాన మార్గంలో ఇంకో విధంగా సూచించారు. అంటే వాళ్ళ మతాన్ని అనుసరించి, వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ పై గురువులు దేన్ని అందించారో ఆ యొక్క అనుభవంతోనే ఆయా సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ వాళ్ళు చెప్పేది వేరు, రమణ మహర్షి చెప్పేది వేరు, మళ్ళా యోగ సాంప్రదాయంలో చెప్పే హృదయ పద్మం వేరు, మళ్ళీ సహస్రారాన్ని చెప్పారు, కనుగుడ్డుని చెప్పారు, మళ్ళా హార్ట్ అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి చెప్పారు. ఇక్కడ ఏది ప్రామాణికం అంటే ఒకటి శాస్త్ర ప్రమాణం, రెండోది వాళ్ళ గురువు చెప్పిందే ప్రామాణికం. ఎవరికి వాళ్ళ గురువు ఏది చెప్పారో అది ప్రామాణికంగా మనం తీసుకొని నడుచుకోవాలా. చాలా చక్కగా వివరించారు. ఇద్దరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.